హలో ఎవరివన్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ అనే డిపార్ట్మెంట్లో ఉండేటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఏమిటి, ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి అయితే పూర్తిగా మీరు ఈ వీడియోలో తెలుసుకొని డైరెక్ట్గా మీరు ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మనకి 24వ తేదీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారమ్మా. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి స్టాఫ్ నర్స్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. అది కూడా 2 పోస్టులు మాత్రమే. ఏజ్ చూసుకుంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమిటి? సో క్లియర్‌గా మనకైతే ఇక్కడ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమంటే మీరు బీఎస్సీ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అది కూడా 60% మార్క్స్‌తో. సో బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్‌తో పాటు మీకైతే 1 సంవత్సరం గానీ, 2 సంవత్సరాలు గానీ మీకైతే జెనెటిక్స్ డయాగ్నోసిస్‌లో గానీ, కౌన్సెలింగ్‌లో మీకు కానీ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అనేసి క్లియర్‌గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు. సో ఇంతే మన నోటిఫికేషన్. మనకి ఇంతకు మించి పెద్ద సమాచారం వీళ్ళేమి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో ఓకేనా. సో మీరేం చేయాలండి, ఇక్కడ చూసుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఒక డైరెక్ట్‌గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడీ ఇచ్చారు. ఈ 2 నెంబర్‌లకి మీరు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్‌గా మీకు ఈ నోటిఫికేషన్ ఫేకా, రియల్ అనేసి మీరు ఈ కాంటాక్ట్ నెంబర్‌కి కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్‌గా మీరు కూడా కనుక్కోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు డైరెక్టర్ నుంచి మనకి గ్రీన్ సిగ్నేచర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇప్పుడు మీరు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ డిక్రేటెడ్ టు సబ్మిట్ ది బయోడేటా అలాంగ్ విత్ సెల్ఫ్ అటాచ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అట్. ఓకేనా. సో అంటే బయోడేటా అంటే ఏం లేదు, మీ యొక్క సివి. ఓకేనా. సో మీ యొక్క సివి అంటాం కదా. సో ఆ సివితో పాటు మీకు సెల్ఫ్ అటాచ్డ్ అనమాట. సో సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఏం లేదు, మీ యొక్క ఆధార్ జిరాక్స్ కాపీ, మీ యొక్క మార్క్స్ మెమో జిరాక్స్ కాపీస్, మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్ కానీ, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, ఈ విధంగా మీకు ఏవైతే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అది స్టడీ సర్టిఫికేట్ 4 to 10th స్టడీ సర్టిఫికేట్, ఈ విధంగా మీ దగ్గర ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా జిరాక్స్ కాపీస్తో పాటు మీ యొక్క సివి మొత్తం కూడా జిరాక్స్ కాపీని మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పి అడ్రస్ క్లియర్ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్స్ డిసీజెస్, ఓయూ అంటే ఉస్మా యూనివర్సిటీ, బేగంపేట్, హైదరాబాద్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. ఓకేనా. సో ఈ అడ్రస్లో మీరైతే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే క్లియర్ మనకి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి 4వ తేదీ. ఓకే, అంటే ఈరోజు మనకి 3rd కాబట్టి మేబీ రేపు లాస్ట్. ఓకేనా. సో 4వ తేదీ అంటే 4/3/2024 మీరు మార్నింగ్ 10:30 నుంచి 4 గంటల లోపల మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మిమ్మల్ని అయితే ఎంపిక అయితే చేస్తున్నారు. ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ వాళ్ళు మీకు కావాల్సిన లింక్స్ నోటిఫికేషన్ వీడియోకి కామెంట్స్ లేదు, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసి మీరు చెక్ చేయండి. ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారమ్మా. సో ఇక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ వాళ్ళు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.